నమస్కారం. ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ డాక్టర్ శృతి. సెప్టెంబర్ మాస ఫలితాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. గ్రహ గమనాలు మనిషి యొక్క జీవన గమనంలో విశేషమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటాయి, కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి. అయితే ఈ సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ కూడా తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. ఎన్నో దశాబ్దాలుగా అమ్మవారి ఉపాసన చేయటమే కాకుండా అమ్మవారి శక్తితోటి ఎంతోమంది సమస్యలకు చక్కని పరిష్కార మార్గాల్ని చూపటమే కాకుండా జ్యోతిష శాస్త్రపరంగా వాస్తు శాస్త్రపరంగా కూడా ఎంతోమందికి చక్కని సలహాలు సూచనలు అందిస్తూ మరెంతోమందికి కూడా మార్గదర్శకులుగా నిలవటమే కాకుండా తనకున్న పరిజ్ఞానాన్ని దేశ విదేశాల్లో అందరికీ అందిస్తున్నారు. మీ అందరికీ బాగా సుపరిచితులైన బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమం ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా? తర్వాత దూర ప్రాంత ప్రయాణాలు ఏమైనా సూచిస్తున్నాయా వారికి? దూర ప్రాంత ప్రయాణాలంటే కొంత సూచిస్తుందండి. సింహరాశి వారికి చెప్పాలంటే లాంగ్ జర్నీస్, పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఈ మాసంలో పర్టికులర్గా 4 గ్రహాలు మారుతున్నాయి. చంద్రుడితో పాటు 5 ఉపగ్రహంగా చెప్తూ ఉంటారు. అయితే వీళ్ళకి ప్రస్తుతం ఏంటంటే లగ్నంలో కేతు ఉన్నందుకు కొంచెం స్పిరిచువల్ రిలేటెడ్ అనుకూలత ఉంది. దాంతోపాటు రవి కూడా ఉన్నాడు. రెండులోకి రవి, బుధుడు రెండులో ఇప్పుడు నీచంలో ఉన్న బుధుడు, శుక్రుడు మారుతున్నాడు 3వ తేదీ నుంచి. బుధుడు కూడా ఉచ్చ స్థానంలోకి వెళ్తున్నాడు. కాకపోతే కుజుడు దృష్టిలో ఉన్నాడు. లగ్నంలో రవి ఉన్నాడు. ఈ రవి 17వ తేదీ వరకు ఉంటాడు సెప్టెంబర్ మాసంలో. 12వ భావంలో ఉచ్చ స్థానంలో ఉండే శుక్రుడు, అష్టమంలో వక్రించిన శని, సప్తమంలో రాహు ఉన్నాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి ఎలా ఉండబోతుంది, ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే రాశిలో ఎప్పుడైతే రవి కేతువు ఉన్నారో ఆధ్యాత్మిక యోగాన్ని ఏదో తెలియని ఒక ఆత్మస్థైర్యం, ఏదో ఒక సోల్ లెవెల్లో ఒక తెలియని ఒక ఫీల్ అనేటువంటిది వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది వీరికి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే 2లో ఉండే శుక్రుడు మారాడు, మంచిదే. 3లోకి వెళ్ళిపోయాడు నీచంలో ఉండే శుక్రుడు. దీనివల్ల కొంత ఫైనాన్షియల్గా కొంత ఫ్రీనెస్ వస్తుంది. బుధుడు కూడా 2వ స్థానంలోకి వస్తున్నాడు వీళ్ళకి. సో అది కూడా మంచిదే 7వ తేదీ నుంచి. కానీ కుజుడు దృష్టి ఉంది కదా. సో దీనివల్ల ఏంటంటే వ్యాపార మూలకంగా ధనయోగం వస్తుంది. కానీ కొంచెం అదే వ్యాపారంలో కుటుంబ సభ్యులతో, ఫ్యామిలీతో కలిసే ఉండి కొన్ని వ్యాపారాలు ఉంటాయి, ఫ్యామిలీ బిజినెస్లు అంటూ ఉంటారు. అటువంటి వాటిల్లో కొంత ఘర్షణ వాతావరణం కూడా జరుగుతుంది వీరికి. కొంతమంది స్త్రీల యొక్క పరిచయం ఏర్పడుతుంది 3లో శుక్రుడు ఉన్నందుకు. అదేవిధంగా కొద్దిగా రాజయోగ కారకుడు అంటారు ఈ యొక్క లగ్నానికి, సింహలగ్నానికి 4, 9 అధిపతికి శుక్రుడు, కుజుడు రాజయోగ కారకుడు లాభంలో ఉన్నందుకు చాలా మంచిది చెప్పాలంటే. అంటే భూమి మూలంగా లాభం, రియల్ ఎస్టేట్ మూలంగా లాభం, రైతులకి లాభం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అయితే వీళ్ళకి 2లో ఉండే శుక్రుడు మూలంగా కొంచెం 17వ తేదీ వరకు 19వ తేదీ వరకు కూడా ఎవరికైనా మనీ మ్యాటర్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ అట్లాగే సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. సంతానాన్ని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం ఫలిస్తుంది. విదేశీ సంబంధాలు కుదురుతాయి. గతంలో మిస్ అయిపోయింది, వెనక్కి వెళ్ళిపోయింది అనుకుంది, మళ్ళీ రావడం జరుగుతుంది సంబంధం, సేమ్ సంబంధం. కొద్దిగా ఉద్యోగం విషయంలో బ్యాంకింగ్ సెక్టార్స్, టీచింగ్, ట్రైనింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి చెప్పాలంటే. ప్రమోషన్స్ లభిస్తాయి. లగ్నంలో రవి కదా. కాకపోతే 17వ తేదీ వరకు ఎక్కువ అనుకూలంగా ఉంది ఇది. ఇక వీళ్ళకి కొన్ని డేట్స్ వైజ్గా చూసుకుంటే 1, 2, 29, 30 తేదీల్లో పర్టికులర్గా ఇక్కడ కొంచెం ఉద్యోగం విషయంలో మార్పులు చూపిస్తుంది ఇక్కడ ఆ పర్టికులర్ టైంలో. 3, 4 తేదీలు భూములు కొనడానికి చాలా బాగుంది. 5, 6 తేదీలు కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్ మూలంగా కొంత లాభం అనేటువంటిది కనబడుతుంది చెప్పాలంటే. అండ్ అట్లాగే మనకి 7, 8, 9 తేదీలు ఏదైనా ఆలయానికి వెళ్ళి సేవ చేయడం, లేకపోతే ఏదైనా సర్వీసెస్ మూలంగా కలిసి రావడం ఉంటుంది. లేదా 7, 8, 9 తేదీలు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటారు కదా, ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది 7, 8, 9 తేదీలు. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో 10, 11 తేదీలు కొంచెం మానసిక స్ట్రెస్కి గురవుతారు.
ఆ సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. 10th and 11th చూసుకున్నట్లయితే. అట్లాగే పర్టికులర్గా కొంచెం అంటే ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు మనీ మ్యాటర్స్ విషయాల్లో 14, 15 జాగ్రత్తగా ఉండాలి. 16, 17 తేదీలు ప్రాపర్టీస్ ఏవి తీసుకోకూడదు. వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 24, 25 తేదీలు కొంచెం అంటే జీవిత భాగస్వామిని విదేశాలకు పంపించాలనే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది 24, 25 తేదీలు. ఇక 26, 27, 28 ఈ 3 రోజులు మాత్రం పర్టికులర్గా కొంచెం ఇక్కడ కూడా కొంచెం ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా లగ్నంలో రవి ఈ మాసంలో ఒక 17 రోజులు ఉంటాడు కాబట్టి కొంచెం గుర్తింపు వచ్చేటువంటి సమయము అని మనం అనుకోవచ్చు. హెల్త్ అంటే కొంచెం ఎట్లాగో రవి లగ్నంలో ఉన్నాడు కూడా పెద్దగా భయపడాల్సిన పని లేదు హెల్త్ గురించి. ఇక వీళ్ళు ఎక్కువగా దక్షిణామూర్తి ఆరాధన, కాలభైరవుడి యొక్క అష్టకము చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఓకే, సింహరాశి వారు ఏ విధానం చేసుకోవాలంటారు? వీళ్ళు పర్టికులర్గా నువ్వులు మినుములు దానం చేస్తే మంచిదమ్మా వీరికి. ఓవరాల్గా చూసుకుంటే ద్వాదశ రాశుల ఫలితాలు చాలా చక్కగా, అంటే ఈ సెప్టెంబర్ మాసంలో 5 గ్రహాలు మారటం వల్ల విశేషంగా ప్రతి ఒక్క రాశికి ఏదో రకమైన లాభం ఉంది, జాగ్రత్త ఉంది, జాగ్రత్తలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఈ మాసంలో ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా ఆరాధించాల్సింది, అలాగే చేసుకోవాల్సిన పరిహార మార్గాలు మీ ద్వారా? అంటే ఒకటమ్మా, ఏ రాశుల ఒక్కొక్క రాశుల వరకు ఒకటి ఉంది సపరేట్గా. బట్ అందరూ చేసుకోవాలి, వాళ్ళకి జాతకం తెలియదు, ఏమీ తెలియదు అనుకునేటువంటి వారు చండీ చేసుకుంటే మంచిది, దుర్గా అష్టోత్తరం చేసుకుంటే మంచిది, ఇవి చేసుకోవాలి. అదే మీరు అన్నట్టుగా ఇప్పుడు రాసులు నక్షత్రాలు తెలిసిన వాళ్ళైతే ఇవి పాటిస్తారు. కొంతమందికి ఏవి వివరాలు కరెక్ట్గా ఉండవు అన్నమాట. అవునండి. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు దుర్గా ఒకటి ఆరాధన చేసుకుంటారు, దుర్గా చండీ చేసుకోవడం, దుర్గా నామం చేసుకోవడం, రెగ్యులర్గా ఆలయాలకు వెళ్ళడం. ఇప్పుడు కొంతమంది చూడండి వాళ్ళకి జాతకాలు ఏం తెలియవు. అలాంటి వాళ్ళు ఏంటంటే కనీసం ఉన్న వాస్తు అయినా సరే సరైన వాస్తు ఇంట్లో ఉంటే అది, ఎందుకంటే జాతకం బట్టి ఓన్లీ పేరు బట్టి డైరెక్షన్ వస్తుంది, జాతకం అక్కర్లేదు అక్కడ. అవును. కాకపోతే ఏంటంటే ఉన్న ఇల్లు కరెక్ట్ పదంలో పడ్డ ఇల్లు, సరిగ్గా సింహద్వారం బాగున్న ఇల్లు, లోపల టాయిలెట్స్ ఏదైనా ఉంటే బ్లాకర్స్ అంటే అక్కడ ఆ రెమెడీ చేసుకోవడం, అలా గనక ఉన్నట్లయితే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనకి ముందుగానే సిమ్టమ్స్ తెలుస్తుంటాయి జాతకం లేకపోయినా. మన లైఫ్లో జరిగే సంఘటనలను ఆధారంగా చేసుకుని, స్వప్నంలో వచ్చే సంఘటనలను ఆధారంగా చేసుకొని మనం కొంచెం క్షేత్రాలకు వెళ్ళడం, ఆలయానికి వెళ్ళడం చేస్తూ ఉంటే, లేదా లలిత చదువుకోవడం రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితికి తగ్గట్టుగా ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ విధానం చేసుకోవాలి, సాధనా మార్గం ఏది అవలంబించాలి అంటే, ఇప్పుడు కొన్ని తెలిసిన వారైతేనేమో జాగ్రత్తలు తీసుకుంటారు, కొంతమంది విదేశాల్లో ఉండడము, లేకపోతే అవుట్ ఆఫ్ స్టేషన్ ఉండడము, కొంతమంది అంటే రకరకాల పరిస్థితులలో ఉంటూ ఉంటారు. అవునండి. ఎవరు ఎక్కడ ఎలా ఉన్నప్పటికీ కూడా వారికి గ్రహాలు అనుకూలంగా ఉండాలి అని అంటే వాళ్ళు ఏం చేయాలి? ఒకటేనండి, ఇప్పుడు కూడా క్షేత్ర దర్శనం అనేది చాలా మంచిది. ఇప్పుడు మేషం నుంచి మీనం వరకు తీసుకుంటే మేషం వరకు దత్తాత్రేయ క్షేత్రాలకు వెళ్ళడం మంచిది, లేదా 9వ స్థానంలో ఏదైనా గ్రహం ఉందో చూసుకోవాలి, ఆ క్షేత్రాలకు వెళ్తే కూడా మంచిది. వృషభం వారు తిరుపతికి వెళ్తే, మిథునం వారు ఎక్కువగా కాళికా అమ్మవారి ఆలయాలకి, కలకత్తా కాళీ, దుర్గా ఆలయాలకు వెళ్తే మంచిది. కర్కాటకం వారు దక్షిణామూర్తి ఆలయాలు, మంత్రాలయం ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళాలి. సింహం వారు లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలకు వెళ్తే మంచిదమ్మా. మనకి ఇక్కడ యాదగిరి ఉంది అట్లా. అండ్ అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే కన్యవారికి వీళ్ళు ఎక్కువగా లక్ష్మీదేవి క్షేత్రాలు, లేకపోతే కంచి కామాక్షి, మధుర మీనాక్షి లాంటి క్షేత్రాలకు వెళ్తే చాలా మంచిది. తులవారికి ఏంటంటే వీరికి విష్ణు ఆలయాలు, తిరుపతి కావచ్చు, పద్మనాభ ఆలయం కావచ్చు, ఇలాంటి క్షేత్రాలకు వెళ్ళాలి. వృశ్చికం వారు అన్నపూర్ణ ఆలయాలు, అమ్మవారి క్షేత్రాలకు వెళ్ళొచ్చు. ధనస్సు వారు సూర్య ఆలయాలకు వెళ్ళాలి. ఇప్పుడు ప్రస్తుతం ధనస్సు నుంచి 9వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి క్షేత్రాలకు వెళ్తే కూడా చాలా మంచిది. ఇక మకరం వారికి కనుక చూసుకుంటే ఇక్కడ పర్టికులర్గా 9వ భావంలో బుధగ్రహం అంటే బుధుడు అవుతున్నాడు కాబట్టి వీళ్ళు కూడా విష్ణు ఆలయాలు, తిరుపతికి వెళ్తే చాలా మంచిది. కుంభం వారు అమ్మవారి క్షేత్రాలు, మీనం వారికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలకు వెళ్తే చాలా మంచిది. అక్కడికి వెళ్ళి కనీసం ఒక 3 రోజులు 3 రాత్రులు నిద్ర చేస్తే చాలా మంచిది చెప్పాలంటే వీరికి. అక్కడ ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్నంతసేపు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళ జాతచక్రం తెలిసినా తెలియకపోయినా ఎలాగున్నా ఆ క్షేత్ర బలం వల్ల వాళ్ళకు కొంత బలం అనేటువంటిది
రావటం జరుగుతుంది. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన సెప్టెంబర్ మాస ఫలితాలు. గురుగారు చెప్పినట్టుగా 12 రాశుల వారు ఆ రకమైన పరిహారాలని చేసుకుంటూ, పదార్థాలు దానం చేసుకుంటూ, దైవ దర్శనం చేసుకొని చక్కటి గ్రహ అనుకూలతను పొంది విజయాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.